ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే యాదిలో యాదికొస్తున్నావు సార్, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్, మళ్ళీ సారే కావాలి అంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖార గ్రామ రైతులు కేసీఆర్ చిత్రపటానికి తెల్ల బంగారంతో అభిషేకం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలకు పెట్టుబడి ఇచ్చి సమయానికి పంట కొనుగోలు చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలు చేయక మార్కెట్లో పంటను ఎండబోస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సార్ వస్తేనే తమ బ్రతుకులు బాగుపడతాయని ముఖార గ్రామ రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ రైతులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అనిల్ జాదవ్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైంది. మరి పండించిన ఏదైతే పంట ఉన్నదో మరి దానికి కనీస మార్కెట్ల కొనుగోలు చేయడానికి కూడా కోతలు విధిస్తున్నారు. మరి రైతులు కేసీఆర్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రతి కుంటల్ ఎకరానికి 12 కుంటలు పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు చేయడం జరిగింది. మరి సోయా 10 కుంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇవాళ మార్కెట్లో కొనుగోలు రైతులు పండించిన పంట తీసుకపోతే 7 కుంటల్ పత్తి కొంటున్నారు సీసీఐ ద్వారా. మరి సోయా కూడా 7 కుంటలు కొనుగోలు చేస్తున్నారు. మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపించి రైతులకు 12 గుంటలు ఎకరానికి పత్తి కొనుగోలు చేయాలి. దాంతోపాటు పత్తి తేమే 12% నుంచి 20% చేయాలి. ఎందుకంటే వర్షాభావంతో చాలా పత్తిలో తేమే వస్తున్నది. మరి సోయా కూడా దాదాపు ఎకరానికి 10 గుంటలు కొనుగోలు చేయాలి అని ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామం నుంచి ఇలా రైతులు అందరం కలిసి గతంలో 10 సంవత్సరాలు ఎలా గడిచినాయి, రైతులకు ఎక్కడ ఎరువులకు పోతే ఇబ్బంది లేకుండా, ఈ రోజు ఎరువులు కొనడానికి పోతే కూడా ఇబ్బంది, పత్తి అమ్మడానికి, పండించిన పంట అమ్మడానికి పోతే కూడా ఇబ్బంది. మరి ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. కాబట్టి అందరూ కేసీఆర్ సారు మళ్ళీ నువ్వే రావాలి, మా కష్టాలు నువ్వే తీర్చాలి అని అందరూ వేడుకుంటున్నాము. ఇలా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామంలో పత్తి రైతులు ఈ విధంగా వ్యవసాయ క్షేత్రంలో పత్తిని వీటిలో చేనులా ఎండబెడుతున్నారు. మరి అక్కడనే కేసీఆర్ సార్ కు యాద్ చేస్తున్నారు, పెద్ద సారు నువ్వు వెంటనే మళ్ళీ నువ్వు అధికారంలో రావాలి, మా కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా రైతు బంధు కేసీఆర్ సారు, పెద్ద సారు నువ్వే రావాలని అందరూ వేడుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి పత్తికు, సోయాకు కోత లేకుండా కొనుగోలు చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం కేంద్రంతో మాట్లాడకుండా, మరి రైతులు ఇంత ఇబ్బంది పడితే పట్టించుకోకుండా ఒక మామూలు జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాడు. అటువంటి ఓటమి గెలుపు సహజమే, వస్తాయి పోతాయి, గాని ప్రజల కష్టాలు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి కేంద్రంతో మాట్లాడి వెంటనే రైతులకు ఎకరానికి 12 గుంటల సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సోయలు కూడా ఎకరానికి 10 కుంటల్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ లో ఇదే పత్తి సీసీఐ 8,100 రేటు ఉంటే ప్రైవేట్ లో 6,700 కొనుగోలు చేస్తున్నారు. మరి ఎకరానికి కుంటలకు 1000 నుంచి 1,200 రూపాయలు రైతులు లాస్ అవుతున్నారు. మరి సోయా కూడా 4,000 నుంచి 4,500 రూపాయలకు కొంటున్నారు.